అందరికీ ప్రైజ్ లాడ్. వెల్కమ్ టు ట్రావెలింగ్ ప్రైజ్. వీబీఎస్ అంటే అందరికీ తెలుసు, కానీ దాని వెనకాల ఉన్న స్టోరీ తెలుసా మీకు? చాలా చర్చిల్లో ఈ సమ్మర్లో జరిగే ఈ మంచి కార్యక్రమం వెనుక ఉన్న కథ ఏమిటో చెప్తాను వినండి. వీబీఎస్ అంటే వెకేషన్ బైబిల్ స్కూల్. ఇది పిల్లలకు కథలు, ఆటలు, పాటల ద్వారా దేవుని ప్రేమను నేర్పించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇది ఒక స్కూల్ లాగా ఉంటుంది, కానీ అస్సలు బోర్ కొట్టదు. ఇక్కడ పిల్లలు చాలా సంతోషంగా నేర్చుకుంటారు, పాటలు పాడతారు, ఆటలు ఆడతారు. ఇది ఎలా ప్రారంభమైందంటే 1894లో మిసెస్ హ్యావ్స్ అనే ఆవిడ అమెరికాలో ప్రారంభించారు. ఆవిడ ఇంటి ముందు పిల్లలు ఆడుకోవటం చూసి తనకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. దేవుని మాటలు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ వెకేషన్ బైబిల్ స్కూల్ వీబీఎస్ని స్టార్ట్ చేశారు. ఆమె హస్బెండ్ రాబర్ట్ జీ బోవెల్లే గారికి ఈ ఆలోచన బాగా నచ్చి అమెరికాలోనే పెద్ద కార్యక్రమంగా దీన్ని నిర్వహించారు. దాని తర్వాత 1952లో కోవెల్పాటి, తమిళనాడులో, ఇండియాలో దీన్ని ప్రారంభించారు. దీన్ని ప్రారంభించిన వారు మేరీ హ్యామిల్టన్. ఆమె హస్బెండ్ లెస్టర్ హ్యామిల్టన్ దీనికి సహకరించారు. దీన్ని ప్రారంభించినప్పుడు 75 చిల్డ్రన్స్ పాల్గొన్నారు. వీళ్ళు లేకపోతే వీబీఎస్ ఇంత స్థాయికి చేరుకునేది కాదు. అది ఒక చిన్న ప్రయత్నం, చిన్న ఆలోచన పెద్ద ఆశీర్వాదకరంగా మారింది. కానీ ఇప్పుడు ప్రపంచమంతా వీబీఎస్ జరుపుకుంటున్నారు. వీబీఎస్లో పిల్లలు ఏం చేస్తారంటే బైబిల్ కథలు వింటారు, పాటలు పాడతారు, క్రాఫ్ట్ చేస్తారు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు. ఈ సందేశం ఏం నేర్పిస్తుందంటే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని. అసలు వీబీఎస్ ఎందుకు చేయాలంటే పిల్లలు ఏ విషయమైనా చిన్న వయసులో నేర్చుకున్నది జీవితాంతం గుర్తుంటుంది. ఈ వీబీఎస్ ద్వారా మంచి అలవాట్లు నేర్చుకుంటారు, దేవుని ప్రేమ తెలుసుకుంటారు, మంచి స్నేహాలు నేర్చుకుంటారు. అందుకే ప్రతి చర్చి వీబీఎస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వీబీఎస్ అనే పదం బైబిల్లో ఉందా అంటే లేదు, కానీ పిల్లలకు దేవుని మార్గం నేర్పమని ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సామెతలు 4, మత్తయి 28:19లో చెప్తుంది. అందుకే వీబీఎస్ బైబిల్ సూత్రాల ఆధారంగా ప్రోగ్రామ్ చేయబడింది. వీబీఎస్ వల్ల యూజ్ ఉందా అంటే ఉంది. పిల్లలకు దేవుని మాటలు నేర్పించడం, చర్చికి రాని పిల్లలను కూడా దేవుని సన్నిధికి నడిపించడం, సంతోషకరమైన వాతావరణాన్ని ఇస్తాము. ఒకవేళ మీ చర్చిలో వీబీఎస్ ఇంకా ప్రారంభించకపోతే మీరు కూడా ప్రారంభించండి. ఇది ఒక మంచి ఆలోచన. కానీ అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది ఆటల కోసం కాదు, దేవుని సత్యాన్ని నేర్పడానికి మాత్రమే ఇది ఉపయోగపడాలి.